ఈరోజు 10థ్ క్లాస్ వాళ్ళకి లాస్ట్ ఎగ్జామ్ అని చెప్పి మా లడ్డుగాడు ఫుల్ హ్యాపీ అనమాట. వాళ్ళకి ఎగ్జామ్ లాస్ట్ అయితే మీ అబ్బాయి ఎందుకు హ్యాపీగా ఉన్నాడక్క అంటారా? ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా వాడికి కష్టకాలం స్టార్ట్ అయిందనే చెప్పొచ్చనమాట. ఇంకా వాళ్ళకి ఎగ్జామ్స్ పొద్దున్నైతే వీళ్ళకి మధ్యాహ్నం నుంచి స్కూల్ స్టార్ట్ చేసేసారు. ఇంకా ఆ ఎండకెళ్ళి ఇసుగు పుట్టి ఇంకా చిరాకు వచ్చేసి ఇంకా మా లడ్డుగాడు జ్వరం కూడా తెచ్చుకున్నాడనమాట. అలాంటిది ఎగ్జామ్స్ అయిపోతుంటే హ్యాపీ కాక ఇంకేముందండి. ఇంకా పొద్దున్నుంచి డాన్స్‌లు, పాటలు వీటితో సరిపోయింది. వాళ్ళ డాడీకి ఒక 10 సార్లు చెప్పాడనమాట. డాడీ ఈరోజు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అని. గమ్మునరా నాయన అంటున్నా కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి డాడీ రేపు పొద్దున్నే స్కూల్ మాకని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాడు వాడైతే మటుకు. భలే హ్యాపీగా ఉన్నాడనమాట. ఇంకా అలా ఉందండి వాడి సంగతి అయితే మటుకు. నేను ఇంకా అన్ని పనులు అయిన తర్వాత ఒక రొంత టిఫిన్ తిని ఇంకా వంట అయితే చెయ్యాలి కదా ఇన్ని మాటలు చెప్పినా కూడాను. ఇంకా వంట అయితే మటుకు పెసరపప్పు కాకుండా కందిపప్పుతోటే పప్పులుస్ అయితే చేసి వడియాలు చేద్దామని చెప్పి ముందు పప్పు కుక్కర్లో వేసాను అనమాట.